హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సత్య ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇది కూడా క్లియరెన్స్లోనే చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, మోస్ట్లీ ఇవాళ నైట్ వరకు వచ్చిన అంటే మీరు మిడ్ నైట్ చేసుకోవచ్చు. మిడ్ నైట్ ఆర్డర్ పెట్టినా, ఎర్లీ మార్నింగ్ పెట్టినా, ఏమైనా రేపు మార్నింగ్ 10-11కి అట్లా కొరియర్స్ వెళ్ళిపోతాయి. సో ఇప్పటివరకు అయితే పెండింగ్స్ లేవండి. ఈరోజు వచ్చిన కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి, అది కూడా డిస్పాచ్ తర్వాత వచ్చినాయి అనమాట. సో ఇవి రేపు ఎర్లీ మార్నింగ్ వరకు కూడా వచ్చినాయి అలా రేపు డిస్పాచ్ చేసేస్తాము, ఎందుకంటే ఎల్లుండి పొంగల్కి వెళ్తున్నాం అన్నట్టు. ఓకేనా? తర్వాత మీరు ఇంకా ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు, రేపటితో ఆగిపోవాలని ఏం లేదు. కానీ రేపు నేను ఊరు వెళ్ళినా కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను. అయితే మీకు డిస్పాచెస్ నేను మళ్ళీ పొంగల్ తర్వాత ఉంటాయి అనమాట. సో అర్జెంట్ అయితే కనుక ఈరోజు నైట్ లోపు ఆర్డర్ పెట్టేసుకోండి. ఎర్లీ మార్నింగ్ అయినా ఓకే, ఆర్డర్ పెడితే రేపు నేను పంపించేస్తాను అర్జెంట్ అయిన వాళ్ళవి. లేదు అంటే కొంచెం అటు ఇటు పొంగల్ తర్వాత వచ్చినా పర్లేదంటే మీరు ఈ మిడ్ డేస్లో అంటే 12th తర్వాత కూడా మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. ఏమి ఇబ్బంది లేదు, మీ అమౌంట్ ఎక్కడికి పోదు. కాకపోతే 20th తర్వాత మీకు డిస్పాచెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ నెల 20 తారీఖు తర్వాత డిస్పాచెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? క్లియర్ కదా? ఎవరికైనా డౌట్ ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. ఇన్ కేస్ నాకు ఊరు వెళ్తే ఎక్కువ నేను ఫోన్ యూజ్ చేయను, దానివల్ల మీకు రిప్లేస్ అయ్యి రాకపోయినానికి ఫ్రాడ్ లేకపోతే అది ఇది ఇట్లా కంగారు పడొద్దు, నేను ముందే చెప్తున్నాను. ఎప్పుడైనా నేను గ్యాప్ తీసుకుంటే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను, కొంచెం కంగారు పడద్దు. రిప్లేస్ లేట్ అయితే కనుక నేనైతే ఎక్కడికి పారిపోను, 20th తర్వాత వస్తాను, చక్కగా మీకు డిస్పాచెస్ అనేవి అయిపోతాయి. ఈ వీడియో కూడా క్లియరెన్స్లోనే ఉంటుంది. నేను 26, 28, 24 వాళ్ళకి కూడా నేను బ్యాంగిల్స్ చూపించాను కదా మొన్న. సో ఆ బ్యాంగిల్స్ చూపిస్తాను మీకు. సో ఈ బ్యాంగిల్స్ అయితే ఇంకా స్టాక్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయో నేను చూపిస్తానండి. చాలామంది అయితే అడుగుతున్నారు ఇంకానే. సైజెస్ ఒకసారి మీకు క్లియర్గా చూపించేస్తే ఒక ఐడియా వస్తుందని. నాకు లోకల్లో కూడా ఎక్కువ మంది తీసుకున్నారు ఈ బ్యాంగిల్స్. సో చాలా బ్యాంగిల్స్ చూపించాను ఆల్మోస్ట్. మొన్న ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది, బేసిక్గా చెప్పకూడదులేండి. ఈ బ్యాంగిల్స్తో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఓకే, ఇవి కలర్స్ ఉన్నాయి, ఏమేమి కలర్స్ ఉన్నాయో నేను మెన్షన్ చేస్తాను. ఇవి 2-2 వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. 2-2-24 వాళ్ళవి కొన్ని ఉన్నాయి, అలాగనే 26, 28, 210 వాళ్ళవి కొన్ని ఉన్నాయి, కొన్ని మిక్స్ అయిపోయాయి. ఓకే, ఇవి చాలా మంచి క్వాలిటీ అండి. మీకు 10 years పోయినా కానీ దీని స్టైల్ అనేది ఇట్లానే మెయింటైన్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో పింకిష్ కలర్లో అయితే స్టాక్ అయిపోయాయండి. సో మనకి ఇదేంటంటే 2-2 వాళ్ళకి 24 వాళ్ళకి వస్తాయి అన్నమాట. ఓకే, 2-2-24 వాళ్ళకి. సో సేమ్ కలర్స్లో ఐ థింక్ ఇవి 3 సేమ్ కలర్స్. ఇట్లా చూడండి. సో ఇది పింక్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఫస్ట్ది. దెన్ వచ్చేసి ఇది లైట్ మిల్క్ వైట్ ఉంటుంది కదా, మిల్క్ వైట్ మీద ప్రింట్ వచ్చేసి ఇట్లా బటర్ఫ్లై వచ్చిందనమాట. దెన్ ఇంకోటి ఇది లైట్ గ్రీన్ అండ్ పేస్టల్ పిస్తా గ్రీన్ లాంటి కలర్ కాంబినేషన్లో ఇదొకటి. దెన్ వచ్చేసి యాష్ అండ్ మిల్క్ వైట్ విత్ గోల్డ్ కలర్ ప్రింట్స్ అనమాట, బటర్ఫ్లైస్ ఉంటాయి. సో ఇది ఒరిజినల్ హ్యాండ్మేడ్ మీనాకారి వర్క్స్. ఇవి కింద పడినా ఇరిగిపోవడం లేకపోతే స్టోన్స్ అవి పోవడం అట్లా ఉండదు, అసలు స్టోన్సే లేవు. ఇదంతా కూడా హ్యాండ్మేడ్ మీనాకరీ రైజిన్ వర్క్లో వస్తుంది అనమాట. మీనాకరీ ప్రింట్స్ అవి వస్తాయి. సో ఇది మీరు ఇట్లా కింద పడిపోయిన ఏం కావు ఇవి. సో కావాలి అంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సింగిల్ బ్యాంగిల్స్ అండి, సింగిల్ బ్యాంగిల్స్. ఓకే, ఏ బ్యాంగిల్ అయినా తీసుకోవచ్చు. 270 ఫ్రీ షిప్పింగ్. మీకు ఏంటంటే మ్యాచింగ్ పర్పస్ చాలా ఎక్కువ యూజ్ అవుతాయి. ఎందుకు నాకు రెగ్యులర్లో నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలా కలర్స్ తీసుకున్నారు. అసలు లాస్ట్ టైం అయితే వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో చూడలేదు కానీ
మామూలుగా ఏవో బ్యాంగిల్స్ వచ్చాయని అన్న ఒక సత్య అని వచ్చి చాలామంది తీసుకున్నారు. మంచి మంచి కలర్స్ అన్నీ నాకు ఆఫ్లైన్లోనే అయిపోయాయి అప్పుడైతే. ఓకే, ఇవి మొత్తం 1 2 3 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. 2 2 వాళ్ళకి 2 4 వాళ్ళకి ఇవి తీసుకోండి. 2 2 2 4 వాళ్ళు ఇవి తీసుకోండి. 270 ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి. నెక్స్ట్ 26 28 210 వరకు, 26 నుంచి 210 వరకు కూడా ఇవి ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే అడ్జస్టబుల్ కాబట్టి మీ అందరికీ కూడా వచ్చేస్తాయి. అడ్జస్టబుల్ కాబట్టి మీ అందరికీ వచ్చేస్తాయి. సో ఇట్లా వస్తుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. సారీస్ ఇవిందో సారీస్కి డ్రెస్సెస్కి కానీ వేటికైనా వేసుకోవచ్చు అనమాట. సో చాలా గ్రాండ్గా ఉంటాయి ఇవి. సింగిల్ బ్యాంగిల్స్ మాత్రమే. చాలా డీసెంట్ పేస్టల్ కలర్స్లో వచ్చేసాయి. చూడండి ఎంత నీట్గా చక్కగా ఉంది వర్క్ అయితే. దీని మీద లైట్ గోల్డ్ షేడ్, అవుటర్ లైన్ అనేది గోల్డ్ది లైట్ వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది. ఈ బ్యాంగిల్ ఇది ఒకటే, ఈ బ్యాంగిల్ ఒకటే. ఐ థింక్ సమ్ డిఫరెన్స్ ఏదో కనిపిస్తుంది నాకు. పక్కన పెట్టి చూద్దామా. ఒకటేనండి, సేమ్ ఎగ్జాక్ట్ కలర్స్ రెండు కూడా. ఓకే, ఇందులో పింక్ ఇట్లా ఇది కూడా సేమ్ కలర్స్ కాంబినేషన్లో వచ్చింది. అయితే టాప్ డిజైన్ అనేది చేంజ్ అయింది. ఇదేమో స్క్వేర్ షేప్లో వచ్చేసింది, ఇవేమో ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చిందనమాట. ఇంకొకటేమో ఇక్కడ మిర్రర్ వర్క్ లాగా వచ్చింది డిజైన్. ఇది కొంచెం డార్క్ గ్రీన్కి రమా గ్రీన్కి మిడిల్లో ఉంటుంది. దాన్ని ఇది లైట్ బ్లూ షేడ్ వచ్చిందనమాట. ఇదేమో యాష్ విత్ గ్రీనిష్ షేడ్లో వచ్చింది. ఇలాంటివి 3 బ్యాంగిల్స్ వచ్చాయి మీరు చూస్తే లాస్ట్ టైం స్టాక్లో. బ్లూ కలర్ కాంబినేషన్లో ఒకటి, గ్రీన్ కలర్ కాంబినేషన్లో కూడా కొన్ని పీసెస్ వచ్చాయి, బట్ అయిపోయాయి. ఎందుకంటే చాలా రేర్ కాంబినేషన్ ఇది. నేను లాస్ట్ టైం కూడా అదే చెప్పాను, ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చింది, చాలా రేర్ కాంబినేషన్. ఇవైతే కొంచెం మనకి తెలిసిన కాంబినేషన్స్, కానీ ఇదైతే కొంచెం రేర్ కాంబినేషన్. సెకండ్ వన్ వచ్చేసి సో ఇది చూసారు కదా, ఇది తెలిసిన కలర్స్ని. ఇది కూడా మనకి ప్లెయిన్లో వస్తుంది. చాలా డీసెంట్గా ఉంది. అండ్ డిజైన్ ఎక్కడ కూడా మనకి క్లమ్జీ లేకుండా చాలా చక్కగా క్లియర్ కట్గా వచ్చిందనమాట. ఇది డిజైన్ అయితే స్టార్స్ వచ్చాయి. అండ్ ఇది కూడా స్టార్సే, కానీ దీని మీద కొంచెం షైనింగ్ వర్క్ అనేది వచ్చిందనమాట. సో ఇది డిస్క్రిప్షన్ వీటి గురించి అయితే. ఇది 26 28 210 వాళ్ళకి ప్రిఫరబుల్. అండ్ 270 ఫ్రీ షిప్పింగ్. ఏదైనా మీరు పిక్ చేసుకోవచ్చు. 270 ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది. కావాలనే వాళ్ళు తీసుకోండి. లాస్ట్ స్టాక్ అండి, ఇవి లాస్ట్ స్టాక్. అండ్ ఇవి 2 బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. ఇవేంటంటే నా డ్రెస్కి మ్యాచ్ అవుతుందేమో. ఇది ఫ్లాష్ ఆన్ చేస్తున్నాను. ఓకే, ఇది యాష్ కలర్లో వచ్చింది. ఇదేమో స్కై బ్లూ కలర్. వితౌట్ ఫ్లాషే బాగుంది. ఓకేనా, మీకు ఇందాక చూపించాను కదండి. ఇప్పుడు ఈ 2 కలర్స్లో ఇది ప్లెయిన్ వచ్చింది. ఫస్ట్ ఇది ప్లెయిన్ వచ్చింది. ఇదేమో వర్క్లో కొంచెం షైనింగ్ వచ్చింది. ఇది ఈ రైజన్ వర్క్లో కొంచెం షైనింగ్ వచ్చింది. బట్ రెండు కూడా చాలా డీసెంట్గా ఉంటాయి. మీరు చూస్తే ఇవి స్టార్స్ ఇవన్నీ కూడా సేమ్ కలర్ ప్యాటర్న్లో వచ్చేసాయండి. ఇక్కడ వర్క్ కొంచెం చేంజ్ అయిందన్నమాట. సేమ్ యాస్టీస్ అట్లానే ఈ రెండు కూడా. సో ఇలాగ షైనింగ్ వర్క్ లాగేమో ఇది వచ్చింది. ఇదేమో కొంచెం ప్లెయిన్లో వచ్చింది, బట్ సేమ్ ప్యాటర్న్. ఓకే, ఇట్లా మాకు క్లమ్జీగా వద్దు, చాలా నీట్గా ప్లెయిన్గా కావాలంటే ఇలాంటివి ప్రిఫర్ చేయండి. ఈ స్కై బ్లూ ఉన్నాయి కదా, సో ఇలాంటివి మీరు ప్రిఫర్ చేయొచ్చు. దెన్ ఇదేమో ఓవెల్ షేప్లో వస్తుంది. లైట్ బ్రాస్లెట్, కడా బ్రాస్లెట్ లాగా ఇట్లా కొంచెం స్లైట్ ఓవెల్ షేప్లో వస్తుంది అనమాట. ఇట్లా ఓవెల్ షేప్లో వస్తుంది. ఇవేమో రౌండ్ షేప్ వస్తాయి. సైజెస్ అయితే సేమ్ మనకి 26 28 వాళ్ళకే వస్తాయి. ఇవి కూడా సేమ్ అనమాట. ఓకే, ఇవి కూడా 270 ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి. కావాలనే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇవి 2 కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఓకే,
నేను చెప్పాను కదా, మళ్ళీ రేపు మార్నింగ్ వరకు డిస్పాచెస్ అయిపోతాయి. ఆ డేట్ దాటిన వాళ్ళైతే నేను 20 తర్వాతనే డిస్పాచ్ చేస్తాను. 20 నుంచి మీకు కౌంట్ డౌన్ మళ్ళీ నేను అప్పుడైతే డిస్పాచ్ చేయగలను అనమాట. కంగారు లేకుండా ఓకే పర్లేదు అని అనిపిస్తే మీరు పేమెంట్స్ చేసుకుని ఆర్డర్స్ అనేవి పెట్టేసుకోండి. ఏ ఒక్క పేమెంట్ కూడా ఎక్కడికి పోదు. ప్రతి ఒక్క రూపాయితో పాటు లిస్ట్ ఉంటుంది. ఏ ఒక్కరి పేమెంట్ కూడా ఎక్కడికి పోదు. ఇది సరేనా? నెక్స్ట్ అయితే కొన్ని బీడ్స్ చూపిస్తాను క్లియరెన్స్లో. కావాలి అంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. ఇవైతే కొన్ని బల్క్ ఆర్డర్స్ అప్పుడు తీసుకున్న స్టాక్ ఇది. ఇవి మనకి 2 క్వాలిటీస్లో అట్లా ఉంటున్నాయి బయట. అండ్ లైట్ వెయిట్ బీడ్స్ కూడా ఉంటున్నాయండి వీటిలో. సో చాలా లైట్ వెయిట్ బీడ్స్ వస్తున్నాయి. మీకు 70 రూపీస్కి 60 రూపీస్కి కూడా కొన్ని చోట్ల దొరుకుతున్నాయంట. నాకు తెలీదు, కస్టమర్సే చెప్పారు. మేడం అక్కడ మాకు 60కే వస్తుంది, 70కే వస్తుందని. లిటరల్గా నాకు కూడా రాలేదండి ఆ కాస్ట్కి. ఆనెక్స్లో అంత తక్కువ కాస్ట్కి అయితే నాకు కూడా రాలేదు. నాకు తెలిసిన ఆనెక్స్ అయితే అసలు దాని ఇంకా ఒరిజినల్లోకి వెళ్తే 200 నుంచి ఉన్నవి, ఇంకొంచెం తక్కువలో 150 నుంచి కూడా ఉన్నాయి ఆనెక్స్ కాస్ట్లు. అంత ఎక్కువ ఉన్నాయి. మీకు 70కి 50కి ఎక్కడ దొరుకుతున్నాయో తెలీదు. ఓకే, నాకు తెలిసినా నేనైతే ప్రిఫర్ చేయను. ఎందుకంటే అవి ఎంత లైట్ వెయిట్ ఉంటాయో వాటి లైఫ్ ఎంత ఉంటుందో నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఓకే, నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి. ఇందులో మనకి 2 షేప్స్ వస్తాయి. ఎప్పుడు కూడా 2 షేప్స్ నేను తీసుకుంటాను. బట్ ఈ ఆనెక్స్ వచ్చేసి మనకి ప్రజెంట్ ఈ షేప్లో అయితే అవైలబుల్ ఉందండి. ఓకే, ఇవి 4mm ఆనెక్స్. ఇవి 4mm ఆనెక్స్. ఇవి 4mm ఆనెక్స్. లైన్ వచ్చేసి 105 రూపీస్ పడుతుంది కాస్ట్. 130 రూపీస్ అండి లైన్. నేను ఒకసారి ఆఫర్లో అంటే క్లియరెన్స్ సేల్ అప్పుడు 110కి ఇచ్చాను. ఇవి 110కి తక్కువ ఎప్పుడు ఇవ్వలేదు కాస్ట్ అయితే. లాస్ట్ కాస్ట్ నేను ఆఫర్లో ఇచ్చింది 110 రూపీస్ అంతే. ఇంకా అంతగా తక్కువ చేసి అయితే ఎప్పుడు ఇవ్వలేదు. మేబీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అండ్ క్వాలిటీ కానీ బీడ్స్ బరువు కానీ చాలా బాగుంటుంది ఇవి. ఓకే, ఇవి ఆల్రెడీ కొన్ని పర్సనల్ మేకింగ్స్ అండ్ బల్క్ ఆర్డర్స్ కూడా వచ్చాయి ఇవి బీడ్స్లో. సో అప్పుడు నేను ఇది తెప్పించాను అనమాట స్టాక్. దానిలో నుంచి ఇది 4 లైన్స్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది. పొంగల్ తర్వాత మళ్ళీ తెప్పిస్తానండి. సో ఎవరికైనా లిమిటెడ్ స్టాక్ కావాలన్న వాళ్ళే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. బల్క్ వాళ్ళకైతే నేను ఇప్పుడు కుదరదు, పొంగల్ తర్వాతనే వస్తాయి. బల్క్ కావాలి అంటే రీసెల్లర్స్ వాళ్ళు 10 లైన్స్ 5 లైన్స్ 6 ఇట్లా వాళ్ళు లేయర్స్లో లైన్స్ అవి చేయమని ఆర్డర్స్ వచ్చినప్పుడు పెట్టుకుంటారు. సో మాది హైదరాబాదే దగ్గర కాబట్టి నేను అప్పటికప్పుడు తెప్పించి స్టాక్ ఇస్తూ ఉంటాను అనమాట. అది ప్రాసెస్. దానిలో నుంచి నాకు మిగిలినవి 4 లైన్స్ అండి. ఒక్కొక్కరు 7 లైన్స్ చెప్తారో అలాంటప్పుడు నేను 15 లైన్స్ అట్లా ఆర్డర్ పెట్టేసుకుంటాను ఒక్కొక్కసారి. అలా అనమాట. 105 రూపీస్ పడుతుంది. ఫ్రీ షిప్పింగ్ కాదు ఇది. షిప్పింగ్ ఎక్స్ట్రా 50 రూపీస్ ఉంటుంది. అదర్వైజ్ మీరు ఫ్రీ షిప్పింగ్ ఐటమ్స్తో కలిపి తీసుకోవాల్సి ఉంటుందండి. 105 రూపీస్ కాస్ట్ ఇవి. ఎందుకు అన్నీ ఓపెన్ అయిపోయి ఉన్నాయి? ఇవి నాట్ వేయలేదా? ఓకే, సో ఎవరికైనా డార్క్ కలర్ కావాలంటే కనుక డార్క్ అవైలబుల్ ఉంది 4mm ఆనెక్స్లో. సో ఎన్ని లైన్స్ ఉన్నాయంటే 9 లైన్స్ అండి. 9 లైన్స్ స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. చాలా వాటికైతే ఇదిగో నేను మేకింగ్ పర్పస్ ఇట్లా నాకు ఓపెన్ అయిన లైన్స్ అన్నీ కూడా కొన్ని అప్పటికప్పుడు ఇన్స్టెంట్ మేకింగ్స్ ఉన్నప్పుడు నేను తీసేస్తాను, ఓపెన్ చేసేస్తాను అన్నట్టు. పింక్ 5 లైన్స్ ఉన్నాయి. ఇవి 5 లైన్స్ ఉన్నాయి. ఇవి 5 లైన్స్ ఉన్నాయి. మెరూన్ కావాలంటే తీసుకోవచ్చు. దెన్ వచ్చేసి ఇవి గ్రీన్ కలర్ ఏమో 9 లైన్స్ ఉన్నాయండి. 9 లైన్స్ బాటిల్ గ్రీన్. 105 రూపీస్ కాస్ట్. 105 రూపీస్ కాస్ట్. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోండి. నెక్స్ట్ పిస్తా గ్రీన్. ఇవి పిస్తా గ్రీన్ అయిపోయాయి. 2 లైన్స్నే ఉన్నాయి స్టాక్. పిస్తా గ్రీన్
కొంచెం లైట్ షేడ్ ఉంటుంది, పిస్తా గ్రీన్ అండి. 2 లైన్స్ స్టాక్ అవైలబుల్ ఉంది, 2 లైన్స్ స్టాక్ అవైలబుల్ ఉంది. మీకు లైన్ ఎంత ఉంటుంది అని కావాలంటే ఎగ్జాక్ట్గా నేను స్కేల్ మీద చూపిస్తాను. ఒక లైన్ చూస్తే మిగతా వాటికి మీకు ఐడియా వచ్చేస్తుంది. సెంటీమీటర్స్లో చూపిస్తున్నాను, ఓకేనా? ఎలా చూపించినా ఒకటే. చూడండి, స్టార్టింగ్ బీడ్ దగ్గర నుంచి స్టార్టింగ్ స్కేల్ మీద పెట్టుకున్నాను. ఎక్కడ ఏం మార్చలేదు, చూడండి స్టార్టింగ్ దగ్గర నుంచి. ఓకే, ఇది స్కేల్ నాకు తెలిసి 14 ఇంచెస్ ఉంటుందండి. లైన్ 14 ఇంచెస్ వస్తుంది, 14 ఇంచెస్ వస్తుంది లైన్ అయితే. ఓకే, 14 ఇంచెస్ వస్తుంది. కావాలి అంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. ఏవైనా లైన్స్ అన్నీ సేమ్ లెంత్ వచ్చేస్తాయి, అన్నీ సేమ్ లెంత్. నెక్స్ట్ బ్లూ కలర్, ఇది నేవీ బ్లూ. నేవీ బ్లూలో అయితే ఒక్కటే ఉంది లైన్, ఒక్కటే ఉంది. మరి దారుణంగా ఒకటే ఉందేంటి, నేను వేరే ఇన్విజిబుల్ చైన్స్కి ఎక్కువ యూజ్ చేశాను ఇది. లేదు ట్యూషన్ లేదు, ఇన్విజిబుల్ వాటిలో ఎక్కువ యూజ్ చేశాను అనమాట. చాలా ఆర్డర్స్ వచ్చాయి అప్పుడు, సో వాటిలో యూజ్ చేసిన. ఓకేనా? నేవీ బ్లూలో కావాలంటే ఒకటి ఉంది, పర్పుల్ షేడ్ అండి. నెక్స్ట్ పర్పుల్ షేడ్, ఇది పర్పుల్ షేడ్. ఇది బ్రింజల్ ఫ్లవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లవర్ కంటే కొంచెం లిటిల్ బిట్ డార్క్ అనమాట. లైక్ ఈ పర్పుల్ బ్రింజల్ ఫ్లవర్, ఇది కొంచెం పింకిష్ షేడ్ అన్నట్టు పర్పుల్లో. ఓకే, ఇది పర్పులే, ఇది పర్పులే. నేను జస్ట్ మీకు డిఫరెన్స్ కోసమే ఇట్లా చూపిస్తున్నాను. ఓకే, ఇది వేరే పర్పుల్, ఇది వేరే పర్పుల్. ఇంకొక పర్పుల్ ఉంది, సేమ్ ఈ స్టోన్ పర్పుల్, సేమ్ ఈ స్టోన్ పర్పుల్. నేను అది కూడా చూపిస్తాను మీకు. రెండిటికి డిఫరెన్స్ చెప్పిన తర్వాత మీకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది వేరు, విత్ 6 లైన్స్ ఉన్నాయి. ఓకే, ఇది మనకి నేరేడు పండు ఉంటుంది కదా, ఈ రెండు పర్పుల్సే, రెండు నేరేడు పండు కలర్స్నే. అంటే ఆ పండుకి పైనున్న ఉంటుంది కదా లేయర్, పీలేమో ఈ కలర్ ఉంటుంది, లోపల తినే గుజ్జు ఏమో ఈ కలర్ ఉంటుంది కదా. సో రెండు సేమ్ షేడ్స్ అనమాట. నేరేడు పండు పైన లేయర్ కలర్ ఏమో ఇది, పైన లోపల గుజ్జు కలర్ ఏమో ఇది. ఇంకా అంతకంటే నేను చెప్పలేను. పర్పుల్ షేడ్స్ మీరే చూడండి. ఇందులో ఇంకా చాలా రకాల పర్పుల్ షేడ్స్ ఉన్నాయి అబ్బా. మన దగ్గర కొన్నే ఉన్నాయి, కానీ ఇంకా చాలా రకాలు ఉంటాయి బేసిక్గా. ఇదో 6 లైన్స్, ఇదో 6 లైన్స్ ఉంది, ఇదో 6 లైన్స్, ఇదో 6 లైన్స్ ఉంది. కావాలంటే కనుక బుక్ చేసుకోండి. 1 రూపీ కూడా తగ్గేది ఏం లేదండి. మీరు తీసుకునేవే తక్కువ. చాలామంది అయితే 1 or 2 లైన్స్ అడుగుతారు, ఒక 50 రూపాయలు డిస్కౌంట్ అడుగుతారు. అదేంటో మరి. 105 రూపీస్ కాస్ట్. ఏదైనా బుక్ చేసుకోవచ్చు, 105 రూపీస్ కాస్ట్. దెన్ వచ్చేసి లాస్ట్ టైం అయితే వీటిలో రెడ్ కలర్ వచ్చాయి, ఇంకా స్కై బ్లూ కలర్ వచ్చాయి, చాలా కలర్స్ వచ్చాయి స్టాక్. ఇలా గోల్డ్ షేడ్ కాంబినేషన్లో ఉంటుంది అన్నమాట ఇది. అంటే మనకి షేప్ అనేది తర్వాత షేప్ చేసి వచ్చేది కొంచెం ఇట్లా కట్ లాగా వస్తుంది అనమాట. బీడ్ అంతా కూడా ఇలాగా కట్టింగ్లో వస్తుంది. యాక్చువల్లీ ఇది డ్యామేజ్ అట్లా ఏం కాదు, కానీ దాని మేకింగే అంత. మధ్యలో బీడ్స్ మనకి పర్ల్స్లో అన్ఈవెన్ షేప్లు ఎట్లా ఉంటాయి, ఇవి అలాంటివి. మీకు ఇయర్ రింగ్స్కి డ్రాప్స్ కావాలన్నా, లేదంటే అక్కడక్కడ బీడ్స్కి వేసుకోవాలన్నా కానీ చాలా బాగుంటుంది. అండ్ క్వాలిటీ కూడా బాగుంటాయండి. నాకు మంచి రివ్యూస్ అయితే వచ్చాయి, కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేసినట్టున్నాను. కావాలి అంటే బుక్ చేసుకోండి. జస్ట్ 55 రూపీస్ ఓన్లీ.
జస్ట్ లైన్ 55 రూపీస్, 2 లైన్స్ అవైలబుల్ అండి. 2 లైన్స్ అవైలబుల్, 55 రూపీస్ కాస్ట్ అంతే. కావాలి అంటే బుక్ చేసుకోండి జస్ట్ ఫర్ 55. నెక్స్ట్ ఇవి సీజెడ్స్ ఇవి. ఓకే, ఇది ఉంది కదా, ఇది వేరే సీజెడ్. ఇది చిన్న షేప్ వేరియేషన్ ఉంటుంది, బట్ ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇది వీటికంటే కూడా ఈ బీడ్స్, ఈ సీజెడ్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇది ఒక సింగిల్ లైన్ అన్నట్టు. ఇప్పుడు పర్టికులర్గా అయితే ఈ బీడ్స్ వచ్చి 5 లైన్స్ ఉన్నాయండి. ఒక్క నిమిషం. ఓకే, ఇవి పర్పుల్ షేడ్. మనకి వీడియోలో కొంచెం లైట్గా కనిపిస్తున్నాయి, కానీ బయట అయితే కొంచెం ఇంకా డార్క్ వస్తాయి. ఇవి సీజెడ్స్ 5 లైన్స్ ఉన్నాయి. మీరు షేప్ అది చూసుకోండి, షైనింగ్ కూడా చాలా బాగుంటాయి. చూడండి, అబ్బబ్బబ్బబ్బబ్బా, అసలు షైనింగ్ ఏముంది తెలుసా. ఒరిజినల్ బీడ్స్ ఇట్లా ముట్టుకుంటేనే ప్రాణం పోతుంది, అంత బ్యూటిఫుల్ అసలు. చూడండి, సీజెడ్ అంటే సీజెడ్డే. ఎంత షైనింగ్ ఉందో, భలే ఉన్నాయి అసలు, ఎంత క్యూట్గా ఉన్నాయో. బీడ్స్ అంటే కొంతమంది టెంప్ట్ అవుతారు తెలుసా, మిగతా దేనికి అంత ఉండదేమో, కానీ బీడ్స్ అనేసరికి ప్రాణం పెట్టేస్తారు కొంతమంది. చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇవి 5 లైన్స్ ఉన్నాయన్నమాట. మీకు ఇందా చెప్పాను కదా, లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది కలర్లో కానీ, షేప్లో కానీ, వెయిట్లో కానీ అని చెప్పేసి. సో అది ఇదేమో మొత్తం ఓవరాల్ రౌండ్ షేప్ వస్తుంది విత్ కటింగ్తో. ఇదేంటంటే కొంచెం ఇట్లా డంబెల్ లాగా వస్తుంది అనమాట. సైజ్ అయితే సేమ్, రెండు ఒకటే, సేమ్ సైజు. ఓకే, ఈ లైన్ కావాలి అంటే కనుక మీరు బుక్ చేసుకోండి, లేదు వీటితో కలిపి తీసుకుంటానంటే కూడా మీ ఇష్టం. నేను జస్ట్ వేరియేషన్ ఒకటే చూపిస్తున్నాను ఇక్కడ, క్లియర్గా చూసుకోండి. షేప్ అండ్ కటింగ్ అంతా కూడా, షైనింగ్ అయితే రెండు మంచిగా వచ్చేసాయి. సో కావాలి అంటే బుక్ చేసుకోండి. ఏదైనా లైన్ 200 ప్లస్ షిప్పింగ్, ఏదైనా బుక్ చేసుకోవచ్చు. లైన్ కాస్ట్ 199 పడుతుంది. అయితే మీరు ఫ్రీ షిప్పింగ్ ఐటమ్స్తో తీసుకోవాలి, లేదంటే ఓవరాల్గా 50 రూపీస్ పే చేసి తీసుకోవాలి. భలేగా ఉన్నాయి అసలు, ఎంత బరువు ఉన్నాయి తెలుసా. ఉన్నవి 5 లైన్స్ 6 లైన్స్, కానీ మస్తు వెయిట్ ఉన్నాయి ఇవి. పట్టుకుంటే అసలు ఎలా ఉందో తెలుసా, ముత్యాలు బీడ్స్ ఇవన్నీ వేసుకుని మంచిగా ఏదో నక్షత్రాల మధ్య ఆడుతున్నట్టుంది, అంత బాగున్నాయి అసలు. అబ్బబ్బబ్బబ్బా, భలే ఉన్నాయి అసలు. సీజెడ్స్ అంటే సీజెడ్సే. ఓకే, కావాలంటే బుక్ చేసుకోండి. 199 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా. నెక్స్ట్ ఇవి చూడండి, ఇవేమో బ్లాక్ డైమండ్స్ అనమాట. 2 mm సైజ్, ఇవి 2.5 mm సైజ్ అట్లా ఉంటుంది ఇది. ఓకే, ఇవి మంచి షైనింగ్ ఉన్నాయి. బ్లాక్లో సింగిల్ లైన్ అట్లా వేసుకుని మీరు నైట్ టైం పార్టీస్ కానీ, ఫంక్షన్స్ కానీ పోతే మంచి షైనింగ్. ఇది ఎంత బాగున్నాయో అసలు, చూడండి మీరే ఎంతెంత షైనింగ్ వస్తున్నాయో. 2 లైన్స్లో జస్ట్ ఇట్లా సింపుల్గా వేసేసుకున్నా అంత లుక్ వస్తుంది. చూడండి, ఇవి కూడా సేమ్ కాస్ట్ అండి, పర్పుల్ వాటిలాగానే సేమ్ కాస్ట్. 199 పడుతుంది కాస్ట్. చాలా వెయిట్ ఉంటాయి, కాకపోతే అంత లైట్ వెయిట్ బీడ్స్ అయితే కాదు, లైట్ వెయిట్ కాదండి. మంచి ప్రాపర్ వెయిట్ ఉంటాయి, దాని క్వాలిటీకి తగ్గట్టుగా మంచి వెయిట్లో అయితే వచ్చాయి బీడ్స్. పట్టుకుంటేనే తెలుస్తుంది మనకి దీని ఒరిజినాలిటీ. భలే షైన్ కొడుతున్నాయిగా. అదే రెడ్ ఇలాంటివి అయితే ఇంకా ఎక్కువ షైన్ అనిపిస్తాయి.
కాస్ట్ 199, కాస్ట్ 199. ఇవి ఎన్ని లైన్స్ ఉన్నాయంటే 5 లైన్స్ అనుకుంటా, 6 లైన్స్ ఉన్నాయి. ఇవి 50 లైన్స్ స్టాక్ అండి. 50 లైన్స్కి జస్ట్ 6 లైన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు. ఇంకా నేను ఈ మధ్య బీట్స్వి కలెక్షన్ చేయలేదు, చాలామంది అడిగారు, కానీ నేను మళ్ళీ తీసి చూపించలేక ఇంకా ఊరుకున్నా అన్నట్టు. ఇంకో బీట్స్ చూపిస్తాను. ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ అయిపోయాయి. ఇది కూడా నేను ఇన్విజిబుల్ జ్యువెలరీ వాటికి అండ్ లాకెట్స్కి కింద మేకింగ్కి తీసుకున్నాను అన్నట్టు, అందుకే ఇవి స్టాక్ ఎక్కువ లేవు. రౌండ్ షేప్లో ఇవి జస్ట్ 2 లైన్సే అవైలబుల్ ఉన్నాయి. క్లియరెన్స్ సేల్ అని చెప్తున్నాను కదా, అందుకే. ఇవి 2 లైన్స్ ఉన్నాయి. వితౌట్ ఫ్లాష్ కూడా మీకు కలర్ అనేది చూపిస్తాను ఎగ్జాక్ట్ ఎలా ఉంటుంది పగడంలో. పైన పీల్ అట్లా ఏం పోదండి, పైన పీల్ అట్లా ఏం పోదు. అలాగే నేను ఒరిజినల్వి అని చెప్పట్లేదు, ప్రీమియం క్వాలిటీ ఉంటాయి. పైన అయితే పొర పోదు, ఇది ఎప్పటికీ ఇట్లానే ఉంటుంది, పైన పొర పోదు. మీకు ఒరిజినల్ అయితే ఇవి 600 అబౌవ్ ఉంటుంది, ఒరిజినల్ అయితే కాదు. 100 రూపీస్ లైన్. మీరు మధ్య మధ్యలో మేకింగ్స్కి, లాకెట్స్ మేకింగ్స్కి అట్లా యూజ్ చేసుకోండి. అండ్ కట్టు తీగతో చైన్ చేసుకుని వేసుకున్న ఇబ్బంది ఏం లేదు. నేను రియల్గా చెప్తున్నాను, పోతే పోతుందనే చెప్తాను. మీ పైన పొర అట్లా ఏం పోదండి, పైన పొర ఏం పోదు. క్వాలిటీ అయితే మంచిగా ఉంటుంది. ఓకే, లైన్ 100 రూపీస్ పడుతుంది. రౌండ్ షేపు. సైజు వచ్చేసి ఇది ఇందాక 14 చెప్పాను కదా, మళ్ళీ స్కేల్ తీయట్లేదు. చూడండి, ఎగ్జాక్ట్ పెట్టుకున్నాను పాయింట్ దగ్గర. సిక్స్టీన్ ఇంచెస్ ఉందండి. ఇది 14 ఉంది, 15.5 అట్లా ఉందన్నమాట. చూడండి, ఇంకా నేను చాలా క్లియర్గా పట్టుకున్నాను. ఓకే, 15.5 to 16 ఉంటుంది. నెక్స్ట్ ఇవి టర్మ్లిన్ బీట్స్ అంటారు వీటిని. నాకు ఫస్ట్లో ఇవి చాలా బాగా వచ్చాయి ఆర్డర్స్, ఎంత మంచిగా వచ్చాయంటే స్టాక్ కోసం కొట్టుకున్నట్టు అయిందనమాట. చాలామంది అడిగారు, మంచిగా సేల్ అయ్యాయి ఈ బీట్స్ అయితే. ఓకే, ఇవి ఇట్లా మల్టీ కలర్స్లో వచ్చేస్తాయి. టర్మ్లిన్ బీట్స్ అంటారు, TURMLI అని. అండ్ ఇందులో చాలా రకాల బీడ్స్ ఉంటాయి, బట్ ఇదొక టర్మ్లిన్ బీడ్ అనమాట. చూడండి, దీని షేప్ వచ్చేసి ఈ విత్ ఉంది కదా, ఇది 4, ఈ అడ్డుగానేమో 6 అనమాట. 4x6 సైజ్ అయితే ఇది 4x6 సైజ్ అనమాట. ఇవి రియల్ స్టోన్స్ అండి, ఒరిజినల్ స్టోన్స్. మనకి ఇట్లా కటింగ్ అయ్యి షేప్ తీసి వస్తాయి. అండ్ ఇది మిషన్ వర్క్లో షేప్ వస్తుంది అనమాట, షేప్ అయ్యి వస్తాయి మనకి బీడ్స్ అయితే. చాలా స్టిఫ్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది, చాలా బాగుంటుంది. చాలా అఫిషియల్గా ఉంటాయి బీడ్స్. అండ్ లెంత్ కూడా చూపిస్తాను చూడండి. ఇదైతే ఎగ్జాక్ట్గా 14.5 ఉంటుందండి, ఎగ్జాక్ట్గా 14.5 వస్తుంది. ఇది లాంగ్ స్కేల్, ఇది చూడండి. ఓకే, కరెక్ట్గానే పట్టుకున్నాను నేను, కావాలంటే ఒకసారి చూడొచ్చు. ఇదిగోండి 14.5 వస్తుంది, 14.5 వస్తుందండి ఇది. నెక్కి పెట్టుకుంటే చక్కగా ఎట్లా వచ్చిందంటే, మీకు నేను పెట్టుకున్న చూపించడానికి అవ్వదులే. హుక్కు పెట్టేసుకున్నప్పటికీ మనకి 16 ఇంచెస్ వరకు వచ్చింది, 16.5 ఇంచెస్ వరకు వచ్చింది. హుక్ పెట్టుకున్న
16.5 వరకు వచ్చింది. అంటే హెల్దీ నెక్ వాళ్ళకి కూడా ఒక హుక్ వేసుకుంటే వచ్చేస్తుంది. ఒక హుక్ వేసుకుంటే ఇది చక్కగా సింగిల్ లైన్ వేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా. దీని కాస్ట్ వచ్చేసి 330 రూపీస్ అండి. కాస్ట్ లైన్ కాస్ట్ 330 రూపీస్. లైన్ కాస్ట్ 330. కావాలంటే బుక్ చేసుకోవచ్చు. 2 లైన్స్ మాత్రం స్టాక్ అవైలబుల్ ఉంది. ఓకేనా. సో ఇది వీడియో. నేను ఈ తర్వాత కూడా అంటే రేపు ఎల్లుండి తర్వాత కూడా వీడియోస్ పోస్ట్ చేస్తాను. అయితే ఆర్డర్స్ చేయడానికి అయితే కుదరదు. బట్ ఆఫ్టర్ పొంగల్ అయితే నేను డిస్పాచ్ చేయగలను. అలా ఓకే అనుకుంటే కనుక మీరు రేపటి నుంచి వచ్చే వీడియోస్కి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. నేను ఊర్లో ఉన్నా కానీ ఆర్డర్ అయితే తీసుకుంటా ఇంటికి వెళ్ళినా కానీ. బట్ వచ్చిన తర్వాత డిస్పాచ్ చేస్తా. కంగారు లేదంటే బుక్ చేసుకోండి. ఈ రోజు అయితే మోస్ట్లీ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. రేపు పంపించేస్తాను కొరియర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.